కోటా నుంచి వచ్చిన కొన్ని కాలేజెస్ కానీ జూనియర్ కాలేజెస్ అన్నీ అని చెప్పను కానీ ఆల్మోస్ట్ సో కొంత మేబీ ఉండొచ్చు. జూనియర్ కాలేజ్ ఎవరిదో, తర్వాత హాస్టల్ ఎవరిదో, మెటీరియల్ ఎవరిదో, క్లాసులు చెప్పేది ఇక్కడ లోకల్ ఫ్యాకల్టీ. మళ్ళీ కోటా నుంచి వచ్చినప్పటికీ లోకల్ ఇంటర్మీడియట్ లోకల్ ఫ్యాకల్టీ చెప్తారు, ఐఐటి ఇంకెవరో చెప్తారు, టెస్ట్లు అసైన్మెంట్లు ఇంకెక్కడి నుంచి వస్తాయి ఆ పేపర్స్. అసలు ఎలా సింక్ అవుతుంది సార్ ఇలాగా? అంటే చాలా వచ్చినాయి కదా ఫ్రాంచైజ్ పద్ధతిలో, బ్రాంచెస్ కాకుండా. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ అనేది ఈ మధ్య ఎలా జరుగుతుందంటే ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ నేను ఇన్వెస్ట్ చేశాను నాకు ప్రాఫిట్ కావాలి ఆలోచిస్తుంటారు, వాళ్ళు వేరు. ఒక కోటా నుంచో ఢిల్లీ నుంచో ఒక కంపెనీ అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుందాం, ఇన్స్టిట్యూట్ వస్తుంది, విజయవాడకో హైదరాబాద్కి వస్తుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలి ఎక్స్పెక్ట్ ఆలోచిస్తారు. కానీ ఒక్కొక్క బ్రాంచ్లో మెయిన్ హెడ్ ఇక్కడ ఉన్నాడు, అతనికి ఏమవుతుందో తెలియదు. సో ఈ బ్రాంచ్లో వేరే వాళ్ళని పెట్టి రన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రాంచైజ్ ఇస్తారు, అంటే ఆ బ్రాండ్ మీద ఫ్రాంచైజ్ తీసుకుంటారు. ఫ్రాంచైజ్ తీసుకున్న అతను అసలు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండకపోవచ్చు, అతను రియల్ ఎస్టేట్ పర్సన్ ఇంకేదో పర్సన్ అయి ఉండొచ్చు. సో దాన్ని ఒక బిజినెస్ లాగా ఆలోచిస్తారు, కానీ ఒక ఎడ్యుకేషన్ ప్యాషన్ ఉండదు వాళ్ళకి. సెకండ్, వాళ్ళకి ఓన్ జూనియర్ కాలేజ్ ఉండదు. ఆ లోకల్ ఏరియాలో వేరే వాళ్ళు టైప్ అయ్యి జూనియర్ కాలేజ్ ఒకరు తీసుకొస్తారు. హాస్టల్స్ కూడా థర్డ్ పార్టీ టైప్ అవుతారు. వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఇవ్వడం కష్టం అవుతుంది. కోఆర్డినేషన్ ఉండదు. కరెక్ట్, కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ తీసుకుంటే మనకి ఓన్గా శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఉంది, ఓన్ జూనియర్ కాలేజ్, పర్మిషన్ ఓన్ కాలేజెస్, మొత్తం అన్ని ఓన్ కాలేజెస్. దానివల్ల ఏమవుతుంది, ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ మన ఫ్యాకల్టీయే, మనమే ఎగ్జామ్ రాయిస్తూ ఉంటాము, హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాము, మెటీరియల్ కూడా మనదే. అయితే మెటీరియల్ శరత్ చంద్ర ఐఐటి నీట్ అకాడమీ కూడా మనదే అవ్వడం వల్ల మన ఐఐటి నీట్ ఫ్యాకల్టీ మెటీరియల్ తయారు చేస్తారు.